ఇటువైపు నుంచి ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడ చాలా చీకటిగా ఉంది. అరే ముందు నువ్వు పద గోపు. వేరే దారి లేదా భయం పోగొట్టడానికి? రన్ ఫాస్ట్ గోపు, లేకపోతే మూవీ మొదలైపోతుంది. చాలా రోజుల తర్వాత ఒక ఆసమ్ కామెడీ మూవీ వచ్చింది. కామెడీ మూవీతో భయాన్ని పోగొట్టుకోవడం అంట. అరే మనం ఉండగా వీడు హాల్లో ఇంకా ఎక్కువగా భయపడతాడు. బాయ్స్ మనం వాళ్ళకంటే ముందే థియేటర్ కి వెళ్ళిపోవాలి. అందుకే మనం కార్ లో వెళ్దాం. ఏంటి కాదా? ఇప్పుడు కాదెక్కడ దొరుకుతుంది మనకి? సరిగా చెప్పావు యార్, సరిగా చెప్పావు. వసూలి బాయ్ కారు ఉంది కదా, కానీ ఆయన నొప్పించడానికి ఏదో ఒక వంక వెతకాల్సి ఉంటుంది. హలో చెప్ మాధవా. వసూలి బాయ్ అర్జెంట్ గా రండి. వసూలి బాయ్ లక్ష్మణ్ కి అసలు ఒంట్లో బాలేదు. వసూలి బాయ్ వసూలి బాయ్ ఇదే వేసావు నువ్వు. ఏట్ మాధవా, ఇది నాకు ఆసుపత్రిలాగా అస్సలు అగుపెచ్చట్లేదు. అది ఏంటంటే నేను డాక్టర్ గారితో మాట్లాడాను. ఆయనే చెప్పారు అతనికి ఒక కామెడీ మూవీ చూపించు, అప్పుడు అతనికి వెంటనే నయం అయిపోతుంది అన్నారు. ఇదెక్కడ వైద్యం మాధవా? భయంకరమైన భవంతి. ఏటిది కామెడీ సినిమా నేటి? ఏంటి వసూది బాయ్, సినిమా మొత్తం హోర్డింగ్ లోనే చూసేస్తావా ఏంటి? ముందు టికెట్ అయితే తీసుకోండి. పదండి పదండి త్వరగా పదండి. అంకల్ భయంకరమైన భవంతి సినిమాకి 4 టికెట్లు ఇవ్వండి. రిక్లైనర్ సీట్స్, రిక్లైనర్ సీట్స్. అది కూడా విత్ పాప్కార్న్. ఏటి గుంట్లో బాలేదు కదా. కూలర్ కావాలా? ఇంకా తీసుకో. ఏటిది ఇంత పెద్దగా బ్యూటిఫుల్ గా ఉంది? హారర్ ఇంకా కామెడీలు అటు ఇటు అయితే. పదండి పదండి పదండి, మూవీ మొదలవబోతుంది. త్వరగా పదండి. రాగోపు రా, ఇంకా ఎంత టైం రావడానికి? నీకోసం ఒక పెద్ద వల పన్నుంచాను కదా. గోల్మాల్ మూవీ కోసం 2 టికెట్లు ఇవ్వండి. చూస్తూ ఉండి గోపు, ఫుల్ కామెడీ ఉంటుంది. నీ భయం ఇట్టే మాయమైపోతుంది. భలే సరదాగా ఉంటుంది. గోల్మాల్ గోపు రారా. ఇక్కడ నింద చీకటిగా ఉంది. రండి 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 సార్, రండి సార్, వచ్చి తొందరగా టికెట్ తీసుకోండి సార్. గోల్మాల్ 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 మూవీకి 2 టికెట్స్ ఇవ్వండి. అబ్బా పప్పి, మనం భయంకరమైన భవంతి చూద్దాం. ఐ లవ్ హారర్ మూవీస్. అరే బాబా, ఇలా అయితే ప్లాన్ మొత్తం పాడైపోతుంది. ఆ అబ్బాయిలందరూ గోల్మాల్ చూడటానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళని ఎలా పట్టించగలను? ఎలా? కానీ సార్, అది కామెడీ మూవీ కదా. టికెట్స్ దొరికాయి. ఇక వెళ్ళు, నా కోసం పాప్కార్న్ తీసురా. త్వరగా వెళ్ళు. ఇదే కామెడీ మూవీనా? అరే రిలాక్స్ గోపు, మనం టికెట్ తీసుకుంది కామెడీ ఫిలింగే కదా. ఇప్పుడు చూడు, సూపర్ డూపర్ కామెడీ మొదలైపోతుంది. గోపు డోంట్ స్క్రీమ్, ఇది కేవలం పాప్కార్న్ అంతే. ఎవ్వరూ లేరు గోపు, చూడు. దేర్ ఇస్ నథింగ్. జస్ట్ రిలాక్స్ గోపు. త్వరగా కానీ బాబు, సినిమాకి లేట్ అయిపోతుంది. బాబాకు ప్లేట్ పిజ్జా ఇవ్వ, డబుల్ చీజ్ వేసే, పిల్లల కోసం జిలేబీ కూడా.
హలో అలీబాబాయ్. ఎవరిని కాళీ బాబా దొరికాడు 40 దొంగల అలీబాబా దొరికాడు. అరే బాబా ఇప్పుడు చెప్పు, నీ పార్ట్నర్ ఫ్రెండ్స్ ఎక్కడ బాబా? ನಾನು ఇప్పుడు ఈ డిటెక్టర్ నుంచి ఎలా తప్పించుకోవాలి? పరిగెత్తు. ఇప్పుడు నేను ప్రిన్సిపాల్ సార్ ని లోపలికి ఎలా తీసుకెళ్ళగలను? ప్రిన్సిపాల్ సార్ హర్రర్ సినిమా చూడాలని అనుకుంటున్నారు కదా. ఐడియా వచ్చింది బాబా. పని అయిపోయింది. ఇప్పుడు సార్ ని లోపలికి తీసుకువెళ్తాను. పాప్కార్న్ ఎక్కడ అడిగేది? సార్ అది ఏంటి పప్పి, పాప్కార్న్ ఎలా ఇచ్చావు? పాప్కార్న్ వదిలేయండి సార్, లోపలికి పదండి, సినిమా మొదలైపోతుంది. ఈ రోజు వీళ్ళ గోల్మాల్ కి క్లైమాక్స్ పడుతుంది బాబా. రండి సార్, రండి రండి. ఇప్పుడు చూస్తారు వాళ్ళు బయటికి ఎలా పారిపోతారు. పప్పి ఏం చేస్తున్నావు? సార్ మీ యూజ్లెస్ అంటే నా ఉద్దేశం తెలివైన మీ స్టూడెంట్స్ ఇక్కడే ఎక్కడ ఉన్నారు సార్. ప్రూఫ్ పప్పి, ప్రూఫ్. బాబా దొరికిపోయారు. పప్పి లక్ష్మి తాకు. అరే అరే గోపు, ఏమైంది గోపు? వై సో సీరియస్? అరే ఆ పప్పి ప్రిన్సిపల్ సార్ ఇక్కడే ఉన్నారు. దొరికేశారు బాబా. పప్పి ఇక్కడ అరే ప్రిన్సిపల్ సార్ కూడా ఏం చేస్తున్నావు పప్పి? సార్ అక్కడ ఎవరో ఉన్నారు చూడండి సార్. అక్కడ ఎవరు లేరు పప్పి. సినిమా చూసే మూడంతా పాడు చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడ ఉండాలి కదా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? రండి రండి. తలుపులు ఎలా మూసుకుపోయాయి? ఏదో అయితే ప్రతి ప్లే గ్రౌండ్ ఉయ్యాద ఉండదో, ఎగ్జామ్ లో ప్రతి ఆన్సర్ మర్చిపోకుండా ఉండదేమో, అదాన్ని ప్రతి తలుపు తెరిచి ఉండదు. నోరు మూసుకో లక్ష్మణ్, ఏదో ఒకటి ఆలోచించి తీరాలి, లేకపోతే ప్రిన్సిపల్ సార్ మనల్ని ఇక్కడ రెస్టికేట్ చేసేస్తారు. పప్పి ఇక్కడ ఎవరు లేరు. సార్ నేను చెప్పేది నిజం సార్, ఆ అబ్బాయిలందరూ ఇక్కడే ఉన్నారు సార్. నోరు మూసుకో. నా స్టూడెంట్స్ గురించి చెడుగా చెప్పడం మానే. నువ్వేదో పొరపాటు పడ్డావు ఎప్పట్లాగే. చూడు మాధవ్, ఇక్కడ నుంచి మనం తప్పించుకొని బయటపడాలంటే మనందరం కలిసి ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దారిలోకి వచ్చావు కదా, నా హెల్ప్ లేకుండా నువ్వు ఏ ప్రాబ్లం నుంచి బయటపడలేవు కదా గోపు. గోపు ఇప్పుడు కాదు, ఇతని సంగతి తర్వాత చూద్దాం. ముందుగా ఐడియా ఆలోచించు. ఎవరది? ఏదో దెయ్యం వచ్చినట్టుంది. అరే దెయ్యం మాయమైపోయింది. ఎక్కడికి పోయారు? కమాన్ గోపు. దొరికింది బాబా.
వెనకాల చూడండి సార్, వెనకాల. పప్పి సినిమా ముందు వస్తుంది, వెనకాల కాదు. సస్పెన్స్ టైంలో కరెంటు పోయింది. రిలాక్స్ గోపు, ఇట్స్ మీ లక్ష్మణ్. గోపు చేయి పట్టుకో, చేయి పట్టుకో. ఏదో ఒకటి ఆలోచించు మాధవ్. నువ్వు స్టార్వి, మనసున్న మహారాజువి, శక్తిమాన్వి, తెలివైన వాడివి. నువ్వు మా బలం, బలగం, సర్వస్వం కూడా, బ్రహ్మాండానివి కూడా. సర్లే పైకి రా. ఎక్కడికి పారిపోతారు? దొరికింది. నాకు ప్రూఫ్ దొరికింది. ఈ రోజు నాకు ఫైనల్ ప్రూఫ్ దొరికింది. చివరికి పట్టేసుకున్నారు. సార్ ఇక్కడికి రండి సార్, ఇటు రండి సార్. పప్పి ఎక్కడున్నావు? కాపాడు. పప్పి పప్పి ఎక్కడంటే ఎక్కడ? ఏయ్, పప్పి నువ్వు వసూలితో కలిసి సినిమా చూడడానికి వచ్చావు. అయ్యో సార్, పాప్కార్న్ కోసం వెళ్ళినప్పుడు వసూలు కనిపించాడు. నా ఉద్దేశం పాప్కార్న్ పడిపోయి తలుపులు మూసేసి. సార్ నా ఉద్దేశం వాళ్ళు ఇక్కడే ఉండాలి సార్. ఇక చాలా పప్పి. ఇప్పుడు బుద్ధి చెట్టు దీనికి. బాబా